వెల్కమ్ టు సండే. ఈ పునరుద్ధాన దినమునకు స్వాగతం, సుస్వాగతం. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ పునరుద్ధాన దినములోనికి మొట్టమొదటిగా ఎవరు వచ్చి ఉన్నారో తెలుసా? బైబిల్లో చూస్తే మగ్దలేని మరియా మనకు కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1వ వచనము, మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనము, యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల్లో ఉన్నటువంటి సారాంశము. మొట్టమొదటిది, మగ్దలేని మరియా ఆదివారము పెందల కాడనే లేచి తెల్లవారుచుండగా యేసయ్య సమాధి దగ్గరకు వెళ్ళింది. రెండవదిగా చూస్తే ఎంతో పెద్దదైనటువంటి ఆ యొక్క రాయి సమాధి ద్వారము దగ్గర నుండి పొర్లించబడి ఉండుట ఆమె చూసింది. మూడవదిగా మనము చూస్తే మగ్దలేని మరియా త్వరగా సమాధి లోపలికి పరిగెత్తుకొని వెళ్ళి ఖాళీ సమాధిని చూసి విస్మయము నొందింది. నాలుగవదిగా చూస్తే దగదగామని మెరుస్తూ తెల్లని వస్త్రములను ధరించిన దేవదూతను సమాధి దగ్గర చూసి కలవరపడింది. ఐదవదిగా చూస్తే అయితే ఆ దూత, భయపడకుడి, మీరు వెతుకుచున్న నజరేయుడైన యేసు ఇక్కడ లేడు, ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని మీరు వెళ్ళి ఈ సంగతులను శిష్యులకు తెలియచేయడని ఆమెతో చెప్పెను. ఆరవదిగా చూస్తే మగ్దలేని మరియా ఏడ్చుచూ వెలుచూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మరియా అని పిలిచారు. ఏడవదిగా చూస్తే మరియా ఆయనను చూచి రబ్బూని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడా అని అర్థము. ఎనిమిదవదిగా చూస్తే యేసు ప్రభువారు మరియతో తెలియచేస్తా ఉన్నారు, నేను పరలోకమునకు ఎక్కిపోవచ్చున్నానని, ఈ సంగతులన్నిటినీ శిష్యులకు తెలియచేయడని ఆమెతో చెప్పాను. తొమ్మిదవదిగా చూస్తే ఆమె సంతోషముతో నిండుకొని పరిగెత్తి త్వరగా వెళ్ళి ఈ సంగతులన్నిటినీ ఆయన శిష్యులకు తెలియచేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభువు మృతుల్లో నుండి లేచి ఉన్నారు. మన ప్రభువు మృతుల్లో నుండి లేచి ఉన్నారు. ఆయనే పునరుద్ధానుడైన దేవాది దేవుడు. హల్లెలూయా. అయితే వారు ఏమి పొందుకున్నారు అని మనము చూస్తే, మగ్దలేని మరియా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఏమి పొందుకున్నారని చూస్తే, పునరుద్ధానుడైనటువంటి ఆ యొక్క శక్తిని వారు పొందుకున్నారు, పునరుద్ధానమైన బలమును వారు పొందుకున్నారు, పునరుద్ధానమైన సమాధానాన్ని వారు పొందుకున్నారు, పునరుద్ధానమైన సంతోషాన్ని వారు పొందుకున్నారు, పునరుద్ధానుడైనటువంటి ఆ యొక్క వెలుగును వారు చూశారు, పునరుద్ధానుడైన యేసయ్యను వారు చూశారు. కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క పునరుద్ధానమైన శక్తిని పొందుకోవాలి, పునరుద్ధానమైన బలమును పొందుకోవాలి, పునరుద్ధానమైన సంతోషాన్ని పొందుకోవాలి, పునరుద్ధానమైన సమాధానాన్ని పొందుకోవాలి, పునరుద్ధానమైన వెలుగును చూడాలి, పునరుద్ధానుడైన యేసయ్య వైపే మనము చూడాలి. హల్లెలూయా. కాబట్టి మనమందరము మగ్దలేని మరియా ఆ యొక్క శిష్యుల వలె ఈ పునరుద్ధాన దినములోనికి వచ్చి ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి, ఆయన యందు ఆనందించాలి. హల్లెలూయా. మనమందరము ఈ పునరుద్ధాన దినముల్లోనికి మనము వచ్చి ఉన్నాము కనుక ప్రతి దినము కూడా ఆయన పునరుద్ధాన బలమును, శక్తిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆయన వెలుగును మనము ప్రతి ఒక్కరికి కూడా అందించాలి. ఇప్పటి వరకు ఎవరైతే ఈ యొక్క పునరుద్ధాన బలమును, పునరుద్ధాన దినమును గూర్చి వారు చూడలేదో, వారు వినలేదో, వారు తెలుసుకోలేదో వారందరికీ కూడా ఒక శుభవార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడైనటువంటి దేవాది దేవుడు. ప్రతి ఒక్కరు కూడా ఈ పునరుద్ధాన దినములోనికి ప్రతి నిత్యము, ప్రతిరోజు కూడా ఆయన సమాధానముతో, ఆయన బలముతో నిండుకొని వర్ధిల్లాలని ప్రభువు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.